నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. చీకటి రాజకీయాలు, మకిలి రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చముఠా చేసే రాజకీయాలే వేరు. ప్రజా హృదయాలను గెలుచుకోవడం తమ వల్ల కాదు అన్న క్లారిటీ 100కి 100% ఉంది కాబట్టి ప్రజల మెదళ్లని కలుషితం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అనుకో కుట్రలు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నడం, అడ్డంగా దొరికిపోవడం, ప్రజలు చీ కొడుతూ ఉన్నా నిస్సిగ్గుగా నిర్లజ్జగా వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి చంద్రబాబు చేస్తోంది ఇదే. అసలు ఆ మాటకొస్తే వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పటి నుంచి జగన్ మీద కుట్రలు పన్నుతూనే ఉంది పచ్చముఠ. ఈ దిక్కుమాలిన కుతంత్రాలకు ఎల్లో మీడియా రోత రాతలు తోడు. ఈ క్షుద్ర రాజకీయాలు చూడలేక ప్రజలు సిగ్గుపడుతున్నారు. కానీ పచ్చమూకకి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. అవే పన్నాగాలు. దొరికిన క్షణం తుడిచివేసుకోవడం, మళ్లీ విషం కక్కుతూ కొత్త కుట్రలకు కూత పెట్టడం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అసలు జరగని స్కామ్ ని జరిగింది అంటూ కుట్ర మొదలు పెట్టారు. జరగని స్కామ్ కి ఆధారాలు ఎక్కడ ఉంటాయి? అందుకోసం కొన్ని కుట్రలు. జరగని స్కామ్ లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరుంటారు చెప్పండి? ఎవరు ఉండరు కదా. అమాయకులను ఇరికించడానికి కొన్ని కుతంత్రాలు. జరగని స్కామ్ లో అసలు ప్రజాధనం ఎలా దుర్వినియోగమవుతుంది? ఛాన్స్ లేదు కదా. అలా జరిగింది అని నమ్మించడానికి కొన్ని పన్నాగాలు. పాలకుల డైరెక్షన్ కి సిట్ చిల్లర స్క్రీన్ ప్లే తోడైంది. లిక్కర్ స్కామ్ పేరుతో ఏడాదిగా చంద్రబాబు అనుకో పన్నుతూ వచ్చిన ప్రతి పన్నాగం బెడ్స్ కొడుతూనే వచ్చింది. ప్రజల ముందు ప్రతి కుట్ర బట్టబయలవుతూనే ఉంది. న్యాయస్థానాల ముందు సిట్ అసలు స్వరూపం బయట పడుతూనే ఉంది. అయినా చంద్రబాబు అనుకో మాత్రం క్షుద్ర రాజకీయాలను వీడటం లేదు. కుట్రలకు పదును పెట్టడం ఆపడం లేదు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. కానీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కుట్రలు పన్నటంలో తన సీనియారిటీని ప్రదర్శిస్తున్న చంద్రబాబును చూసి ప్రజలు ఇది సీనియారిటీ కాదు, సీనియారిటీ అంటున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచటం, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూసి ఎన్నికలు అవగానే హామీల విషయంలో నాలిక మడత పెట్టేయటం, అబద్ధాలు చెప్పటం, అబద్ధాన్ని మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నటం. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు క్షుద్ర రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈసారి ఆయన సీనియారిటీకి మరొక అదనపు హంగొచ్చి చేరింది. అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో ప్రతి క్షణం జగన్ లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. పాలన గాలి కొదిలేసి ఇవేం దిక్కుమాలిన రాజకీయాలంటూ ప్రజలు చీకొడుతూనే ఉన్నారు. ఆ చీత్కారాలను పక్కన పెట్టి మళ్లీ కొత్త కుతంత్రాలకు పదును పెట్టడంలో పచ్చముఠ బిజీ అవుతూనే ఉంది. గత 14 నెలలుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ క్షుద్ర రాజకీయాల పర్వంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు జరగని లిక్కర్ స్కామ్ ని జరిగినట్లుగా చెబుతూ పాలకులు పన్నుతున్న కుట్రలు అవి బట్టబయలవుతున్న తీరు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. ఇంత అడ్డంగా దొరికిపోతున్న నిస్సిగ్గుగా లిక్కర్ స్కామ్ కేంద్రంగా రోజుకొక పన్నాగంతో విషం కక్కుతూనే ఉన్నారు. జగన్ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సేకరించిన సిఐడి, సిట్ వారం రోజుల క్రితం ఒక్కసారిగా హడావుడి చేశాయి. హైదరాబాద్ శివార్లో ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్లు జప్తు చేసినట్లుగా కనికట్టు చేశాయి. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్ట్ చేసిన రాజ్ కేసిరెడ్డి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఆ ఫామ్ హౌస్ లో 2024 జూన్లో ఆ నగదును దాచిపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. సిట్ అధికారులే ఆ 11 కోట్లు తెప్పించి ఈ జప్తు కట్టు కథను వినిపించారు. ఈ హైడ్రామాకు సిట్ పూర్తిగా సహకరించింది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని తీగల విజేందర్ రెడ్డి. తమ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 11 కోట్లను అట్టపెట్టెల్లో అదే కాలేజీకి ఎదురుగా ఉన్న తమ ఫామ్ హౌస్ లో పెట్టించారు. అనంతరం ఆ నగదునే సిట్ జప్తు చేసినట్లుగా కథను నడిపించారు. ఇంతకీ విజేందర్ రెడ్డి ఎవరో తెలుసా? చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ తరఫున హైదరాబాద్ మేయర్ గా, ఎమ్మెల్యేగా చేసిన తీగల కృష్ణారెడ్డి సోదరుడి కుమారుడే విజేందర్ రెడ్డి. 11 కోట్ల రూపాయల కుట్రతో అసలు జరగని లిక్కర్ స్కామ్ లో దొంగ ఆధారాలను సృష్టించేశామని తెగ సంబరపడిపోయింది పచ్చమూక. కానీ ఆ నగదును ఆర్బీఐతో తనిఖీ చేయించాలని రాజ్ కేసిరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే ఆర్బీఐ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే ఆ నోట్ల కట్టల మీద ఉన్న బ్యాచ్ నెంబర్లు, సీరియల్ నంబర్లు ఏంటన్నది బయటపడుతుంది. ఆ నోట్లను ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది, వాటిని ఎవరు ఎప్పుడు డ్రా చేశారు,
ఏ బ్యాంక్ ఖాతాల నుంచి డ్రా చేశారన్న వివరాలు వెలుగులోకి వస్తాయి. 2024 జూన్ తర్వాత ఆ నోట్ల కట్టలన్నీ కానీ వాటిల్లో కొన్ని కానీ ముద్రించినట్లు వెల్లడైతే సిట్ చెప్పిందంతా కట్టుకథే అని తేలిపోతుంది. ఆ నోట్లను 2024 జూన్ తర్వాత ఏదైనా బ్యాంక్ నుంచి డ్రా చేశారని నిగ్గు తేలితే ఆ బ్యాంక్ ఖాతాదారుడు ఎవరన్నది వెలుగులోకి వస్తుంది. దాంతో ఈ జప్తు కట్టుకథ వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది. అందుకే ఆ నోట్ల కట్టలను న్యాయస్థానం అనుమతి లేకుండానే ఎస్బీఐలో డిపాజిట్ చేసేయాలని సిట్ అధికారులు యత్నించారు. కాగా రాజ్ కేసిరెడ్డి పిటిషన్ పై సత్వర న్యాయస్థానం స్పందించడంతో సిట్ కుట్ర విఫలమైంది. ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని, బ్యాచ్ నెంబర్లు, సీరియల్ నెంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో 11 కోట్ల జప్తు హైడ్రామాతో కనికట్టు చేయాలన్న చంద్రబాబు కుట్ర పూర్తిగా బెడిసికొట్టు. ఫామ్ హౌస్ లో 11 కోట్ల జప్తు హైడ్రామా విఫలమవడంతో చంద్రబాబు మరో దుష్ప్రచార కుతంత్రాన్ని రచించారు. ఈ కుట్ర కేసులో మరో పాత్రధారిగా వెంకటేష్ నాయుడు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన హైదరాబాద్ లో 5 కోట్ల నగదును పరిశీలిస్తున్న వీడియోలను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఆ 5 కోట్ల నగదంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం డబ్బులేనని, 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం చేసినవని ప్రజల్ని నమ్మించేందుకు యత్నించారు. అయితే ఆ 5 కోట్ల రూపాయల్లో 2023 మేలోనే ఆర్బీఐ ఉపసంహరించిన 2000 నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. దీంతో ఆ వీడియో 2023 మే కంటే ముందు తీసిందేనని స్పష్టమైంది. అంటే 2024 ఎన్నికల్లో ఖర్చు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఆ నోట్లను తరలించడం అనేది పక్కా పచ్చ పన్నాగా అన్నమాట. ఇక వెంకటేష్ నాయుడు విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలకు చెందిన నగదును వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడిందన్నది బట్టబయలైంది. వెంకటేష్ నాయుడు ఎపిసోడ్ తో మరో కుట్ర మొదలు పెట్టిన పచ్చముక్క ఆయన చార్టెడ్ విమానాల్లో ప్రయాణిస్తున్న ఫోటోలు, వీడియోలు, హీరోయిన్ తమన్నా పక్క సీట్లోనే కూర్చున్న ఫోటోలు ఎల్లో మీడియాకు విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డ డబ్బుతోనే వెంకటేష్ నాయుడు ఇంతటి జల్సాలు చేశారని, విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారని రకరకాల కట్టుకథలను టీడీపీ సోషల్ మీడియాతో పాటు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా వినిపించింది. కానీ ఈ కుట్ర పాచిక కూడా విఫలమైంది. ఎందుకంటే వెంకటేష్ నాయుడు చంద్రబాబు, లోకేష్లకు అత్యంత సన్నిహితుడన్నది ఫోటో ఆధారాలతో సహా బట్టబయలైంది. వారిద్దరికీ ఆయన అత్యంత సన్నిహితుడు అనే నిజాన్ని ఆ ఫోటోలు బయటపెట్టాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్లతో పాటు పలువురితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో మొత్తం కుట్ర డ్రామా బట్టబయలైంది. ఇంతకీ వెంకటేష్ నాయుడు ప్రయాణించిన చార్టెడ్ ఫ్లైట్ ఎవరిదో తెలుసా? చంద్రబాబు బీజేపీలోకి పంపిన నేత, ప్రస్తుత ఎంపీ సీఎం రమేష్ కంపెనీ. టీడీపీ నేతలతో కలిసే వెంకటేష్ నాయుడు ఆ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి చెన్నై, కోయంబత్తూర్ తదితర నగరాలకు వెళ్లారు. హీరోయిన్ తమన్నా కూడా అదే ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. కానీ టీడీపీ నేతలతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలు కాకుండా తమన్నా పక్క సీట్లో కూర్చున్న ఫోటోనే సిట్ విడుదల చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కానీ పూర్తి ఫోటోలు బయటపడటంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది. వీళ్ళు బుక్ చేశారు కదా, ఈ మధు క్రియేషన్ విమానం ఎవరిదో తెలుసండి? ప్రస్తుత బీజేపీ నాయకుడు, గతంలో చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్, సీఎం రమేష్ కి సంబంధించిన ఫ్లైట్. బుక్ చేసిందేమో మధు క్రియేషన్, ప్రయాణించిందేమో తమన్నా భాటియా, వెంకటేష్ నాయుడు. విమానం ఏమో చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడిది, ప్రయాణించిన వాళ్ళేమో చంద్రబాబు నాయుడు స్నేహితులు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందండి? ఏం వాదనలండి ఇవి? జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా నమ్మించడానికి చంద్రబాబు అండ్ కో పన్నుతూ వచ్చిన ప్రతి కుట్ర కూడా విఫలం అవుతూనే ఉంది. పాలన పక్కన పెట్టి ఈ దిక్కుమాలిన పనులేంటని ప్రజలు చీ కొడుతూనే ఉన్నారు. అయినా కుట్ర మీద కుట్ర, ఒక కుతంత్రం తర్వాత మరో కుతంత్రం, ఇలా నిస్సిగ్గుగా చెలరేగిపోతూనే ఉంది పచ్చమూక. ఈ పన్నాగాలన్నీ కేవలం జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా మభ్యపెట్టడానికి మాత్రమే కాదు, జగన్ మీద విషం కక్కే క్రమంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కుట్రలు పన్నటం, అడ్డంగా దొరికిపోవటం, ప్రజల చేత చీ కొట్టించుకోవటం, మరలా మరో కుట్ర చేయటం. గత 14 నెలలుగా ఏపీలో జరుగుతోంది ఇదే. పాలకులు చేస్తోంది ఇదే. జగన్ మీద విషం కక్కాలి, జగన్ క్యారెక్టర్ మీద మచ్చ వేయాలి, జగన్ ని జనాలను వేరు చెయ్యాలి. ఇందుకోసం ఎంత దారుణమైన కుట్రలు పన్నడానికైనా పచ్చముఠా వెనకాడటం లేదు. వారు ఎంతటి రాక్షసత్వాన్ని తమలో నింపుకున్నారంటే చివరకు దేవుడంటే కూడా భయం లేదు, భక్తి లేదు, భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేదు. అందుకే సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం విశిష్టతనే అపహాస్యం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఆ దేవదేవుడి మహాప్రసాదం మీదే మహాకుట్రలు చేసే నీచానికి తెగబడ్డారు.
ఆ తర్వాత పాపం బద్దలైంది. భక్తులకు చంద్రబాబు పన్నాగాలు అర్థమయ్యాయి. ఈ మహా అపచారం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నిర్ఘాంతపోయారు. అడ్డంగా దొరికిపోయాము అని అర్థమయ్యాక పూటకొక మాట మారుస్తూ నాలిక మడత పెడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు రోత విన్యాసాలన్నీ ప్రదర్శించారు. వేం అంటే పాపం, కట అంటే తొలగించగలవాడు, ఈశ్వరుడు అంటే సర్వ జగత్తుని కాపాడగలిగే నియామకుడు, ధారకుడు, పోషకుడు. అసలు రహస్యం అంతా ఆ పేరులోనే ఉంది. జగమేలే ఆ స్వామి అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువైన ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యంతో జన్మ ధన్యం చేసుకోవటానికి నిత్యం లక్షలాది మంది తిరుమలను దర్శిస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి ఆ దేవదేవుణ్ణి క్షణమైనా కనులారా తిలకించి తరించిపోవాలని తప్పిస్తూ ఉంటారు. కలియుగంలో భక్తులను అనుగ్రహించటానికి, ఆదుకోటానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద వేంచేయటానికి తిరుమలను ఎంచుకున్నారు. ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండటం రాష్ట్రానికి ఒక వరం, అనుగ్రహం. ఆ దేవదేవుడి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాల్సిందేంటి? అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసే నా నీచ బుద్ధిని మార్చమని వేడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కొనసాగించే విఘ్నతని ప్రసాదించమని కోరుకోవాలి. ప్రజలు అధికారాన్నిచ్చింది రాక్షస పాలన చేయటానికి కాదన్న ఇంగిత జ్ఞానం ఇవ్వు తండ్రి అని వేడుకోవాలి. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్బుద్ధిని పోగొట్టమని కోరుకోవాలి. కానీ చంద్రబాబు చేసిందేంటి? ఆ 7 కొండల వాడినే తన కుట్రలో పావుగా మార్చి జగన్ని అప్రతిష్ట పాలు చేయటానికి వాడని నెయ్యి మీద, తయారు కాని లడ్డూ మీద, జరగని తప్పు మీద పచ్చ పన్నాగాలు పన్నేశారు. ప్రజలకు, భక్తులకు అడ్డంగా దొరికేశారు. చంద్రబాబు వంచన రాజకీయాలకు తన మన భేదం లేదన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ తన మన భేదమే కాదు, చివరకు ఆ భగవంతుణ్ణి కూడా తన కుట్రల్లోకి లాగి పారేసే నీచ స్వభావాన్ని చూసి నాడు దేశమంతా విస్తుపోయింది. దశాబ్దాలుగా అలవాటైన పనే కదా. ఎవరినైనా సరే తన ప్రయోజనాల కోసం ముంచేటో అనుకున్నారేమో. ఏకంగా ఆ దేవదేవుడు జోలికే వెళ్లారు చంద్రబాబు. ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూనే నీచ రాజకీయం చేసేశారు. తిరుమల దివ్యప్రసాదం పవిత్రతనే అపవిత్రం చేసే మహాపాతకానికి ఒడిగట్టారు. జగన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రతో ఎంత వేగంగా ఆ భగవంతుణ్ణే అపహాస్యం చేసే పాపానికి తెగబడ్డారో అంతే వేగంగా హిందూ సమాజం, దేశ ప్రజలు చంద్రబాబు పన్నాగాలను పసిగట్టేశారు. ఆ కలియుగ వైకుంఠం విశిష్టతను అపహాస్యం చేసిన రాజకీయ నాయకుడిగా తన పేరును పాపపు అక్షరాలతో చరిత్రలో లిఖించుకున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలి. తన 100 రోజుల అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి. ఈ 2 కుట్రలను అమలు చేయటానికి ఏకంగా 7 కొండల వాడినే పావుగా వాడుకోవాలన్న చంద్రబాబు పాపిష్టి ఆలోచనని తెలుసుకొని నాడు దేశ ప్రజలంతా భగ్గుమన్నారు. హిందూ సమాజం ఆగ్రహంతో ఊగిపోయింది. పిల్లనిచ్చి, మంత్రి పదవినిచ్చి, పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు కుట్రలకు బలైపోయిన వారిలో సహచరులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. చివరకు ప్రజలు కూడా చంద్రబాబు బాధితులే. ఆయన దుర్మార్గాల గురించి, వంచన స్వభావం గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు కూడా ఆ వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు పన్నే స్థితికి దిగజారటం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఇంత జరిగిన తర్వాత ఏమైనా పచ్చముఠా తీరులో మార్పు వచ్చిందా అంటే ఏం లేదు. ఆ మార్పే వస్తే ఇప్పుడు జరగని లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కుట్రలు ఎందుకు పన్నుతారు? అడ్డంగా దొరికిపోయినా దులుపుకొని కొత్త కుతంత్రాలు ఎందుకు పన్నుతారు? జగన్ని, జనాలను వేరు చేయటానికి, వైఎస్ఆర్సీపీ మీద ప్రజల్లో చెడు అభిప్రాయం కలిగించటానికి చంద్రబాబు అండ్ కో ఎంతకైనా తెగిస్తారని చెప్పటానికి ఉదాహరణ తిరుమల లడ్డూ మీద పన్నిన కుట్రే. దేవదేవుడంటేనే భయం, భక్తి లేని పచ్చముట ఇక ఎలా కుట్రలు పన్నినా ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి లేదు. నిర్లక్ష్యం, అసమర్థత, ప్రజల ప్రాణాల మీద చులకనతనం, ఇన్ని దరిద్రపు లక్షణాలు పాలకులకు ఉంటే ప్రజల చుట్టూ ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకు చిన్న ఉదాహరణ గత ఏడాది విజయవాడను ముంచేసిన వరదలు. లక్షల మంది రోజుల తరబడి నీళ్లలో చిక్కుకొని ఆకలి కేకలు పెడుతూ ఉంటే సహాయ కార్యక్రమాల పేరిట పెద్ద పబ్లిసిటీ స్టంటే నిర్వహించారు. విజయవాడ వరదల్లో మునగడానికి 100% చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ప్రజలకు అర్థం కావడంతో
వెంటనే వైఎస్ఆర్సీపీ వైపు వేలు చూపిస్తూ కుట్రలు మొదలుపెట్టారు. ప్రకాశం బ్యారేజీనే కూల్చివేయడానికి వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది అని దిక్కుమాలిన ఆరోపణలు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇలా అనుక్షణం జగన్ను లక్ష్యంగా కుతంత్రాలు పన్నడం, ప్రజల చేత చీకొట్టించుకోవడం. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా చంద్రబాబు అండ్ కో పన్నుతున్న కుట్రలు చూసి ఆశ్చర్యపోతున్న వారికి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం మీద కుట్రలు పన్నిన చంద్రబాబు చరిత్రను గుర్తు చేస్తే నివ్వెరపోక మానరు. నిజానికి ప్రతి క్షణం జగన్ మీద విషం కక్కటమే లక్ష్యంగా పచ్చముఠా కుట్రలు పన్నుతూనే ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా సరే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలని ఇటు పచ్చమూక అటు ఎల్లో మీడియా ఎంతగా తహతహలాడిపోతారో చెప్పటానికి మరో ఉదాహరణ విజయవాడ వరదలు. గతేడాది విజయవాడని వరద ముంచెత్తిన తీరు తెలుగు ప్రజలెవ్వరూ మర్చిపోలేరు. ఆ విపత్తుకి కారణం పాలకుల నిర్లక్ష్యం. దాంతోపాటు కరకట్ట మీద తమ కొంపని కాపాడుకోటానికి లక్షల మంది ఇళ్లను ముంచేసిన కుతంత్రం కూడా దాగుంది. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, దాదాపు వారం రోజుల పాటు లక్షలాది మంది ప్రజలు నీళ్లల్లో చిక్కుకొని ఆకలి కేకలు పెట్టారు. వారిని రక్షించే ప్రయత్నాలను పక్కన పెట్టి సహాయక కార్యక్రమాల పేరిట పబ్లిసిటీ స్టంట్స్ చేశారు చంద్రబాబు. 2024 ఆగస్టు 28వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతుందని, రానున్న 2-3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 29న మరొక అలర్ట్ను జారీ చేసింది. అల్పపీడనం వాయుగుండంగా మారిందని, అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఆగస్టు 29వ తేదీ నుంచి వర్షం ప్రారంభమైంది. ఆగస్టు 31వ తేదీ సాయంత్రానికి వర్షం బాగా పెరిగింది. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం కురుస్తుందనే డేటా నిరంతరం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాల మీద ఏలిన వారికి ఎంతటి చిన్న చూపు ఉందో చెప్పటానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? కృష్ణానదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయని తెలుసు. ఇక ఏమాత్రం వర్షం కురిసినా వరద తప్పదని తెలుసు. 2 రోజులుగా కుండపోత వాన పడుతూనే ఉందని తెలుసు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాలేదు. వరద వస్తుందని తెలిసి కూడా ముందస్తుగా అధికార యంత్రాంగంతో ఒక సమీక్షను కూడా నిర్వహించలేదు. వరద విపత్తును ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లను ముందుగా సిద్ధం చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు. చరిత్రలోనే విజయవాడ చూడనంత వరద వచ్చిన తర్వాతైనా సహాయక కార్యక్రమాలను పరుగులు పెట్టించలేకపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి కనీసం తగిన స్థాయిలో బోట్లు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇంత దారుణంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను, ఆస్తులను ప్రమాదంలోకి నెట్టి తమ చేతగాని తనాన్ని కప్పుపుచ్చుకోవటానికి ఏం చేశారో తెలుసా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పన్నారు. ఆ వరదల్లో బోట్లు ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొస్తే బ్యారేజ్ని పడగొట్టడానికి వైఎస్ఆర్సీపీ కుట్ర పన్నిందంటూ నిస్సిగ్గుగా ఆరోపించారు. చివరకు ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన బోట్లు టీడీపీ కార్యకర్త ఉషాద్రివే అని తెలిసింది. ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొచ్చిన బోట్ల లైసెన్సులన్నీ తన పేరు మీద ఉన్నాయని ఉషాద్రి అంగీకరించాడు. వరద వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయటంలో నిర్లక్ష్యం. లక్షల మంది వరద బాధితులను గాలి కొదిలేసి పబ్లిసిటీ పిచ్చిలో పడి తేలటం. ఈ దరిద్రాలన్నీ చాలవన్నట్లుగా ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకొచ్చిన టీడీపీ కార్యకర్త బోట్లను పట్టుకొని అవి బ్యారేజ్ని కూల్చడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలిన బోట్లు అంటూ కుట్రలు చేయటం. ఇవన్నీ చూసి విజయవాడ వాసులే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా నడుచీ కొట్టారు. అయినా ఏవైనా పచ్చముఠా తీరులో ఏదైనా మార్పు వచ్చిందా అంటే లేదు. ఇప్పటికీ జగన్ మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. చీ కొట్టించుకుంటూనే ఉన్నారు. అన్ని దులిపేసుకుని మళ్ళీ కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఈ కుతంత్రాలు ఇప్పుడు జరగని లిక్కర్ స్కామ్ జరిగిందని విషయం కక్కేదాకా వచ్చాయి. వచ్చే 3 ఏళ్ల 10 నెలల్లో ఇంకెన్ని కుట్రలు పన్నుతారో, ఇంకెన్ని సార్లు దొరికిపోయి మాతో చీకొట్టించుకుంటారో అన్న చర్చ 5.5 కోట్ల మంది ప్రజల్లో సాగుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.